ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి భరత్ భూషణ్ గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకున్నది. సినిమాలపై మక్కువతో భరత్ భూషణ్ గారు 20 సంవత్సరాలుగా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వచ్చారు. భరత్ భూషణ్ గారు ఈ విధంగా ఎన్నో హిట్స్ సినిమాలను ఆయన ఖాతాలో వేసుకున్నారు. అలాగే భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీని స్థాపించి తద్వారా ఎంతోమంది ఉద్యోగాలకు అవకాశాలు అందించారు. అదేవిధంగా సినిమాలపై ఉన్న ఇష్టంతో చిత్ర పరిశ్రమకు ఆయన వంతు అండగా నిలబడి తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా చేస్తూ తనదైన శైలిలో అటు పరిశ్రమ తరపున ప్రభుత్వానికి, అలాగే ఇటు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న స్థాయి సమస్యల నుండి కార్మికుల సమస్యల వరకు ప్రతి చోట ఆయన కలుగజేసుకుంటూ ప్రతి సమస్యను తీరుస్తూ వచ్చారు. కార్మికులకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఎటువంటి సమస్య వచ్చినా న్యాయపరమైన చర్యలు తీసుకొని అందరికీ మంచి చేస్తూ వచ్చారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు భరత్ భూషణ్ గారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరత్ భూషణ్ గారిని రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించడం హర్షించదగ్గ విషయం. చలనచిత్ర టీవీ నాటక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు భరత్ భూషణ్ గారిని చైర్మన్గా ఎన్నుకొని రాష్ట్రంలో ఈ అభివృద్ధి బాధ్యతలు ఆయనకు అప్పించడం జరిగింది. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని కలిశారు. బాలకృష్ణ గారు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే భరత్ భూషణ్ గారికి బాలకృష్ణ గారు కూడా అభినందనలు తెలిపారు. భరత్ భూషణ్ గారికి మన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరపున మరియు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము.